Okay, I'm starting my presentation. So, ఇవాల్టితో మనకి థియరిటికల్ సెషన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతాయి. 1 ఆర్ 2 ఏమన్నా ఉంటే గనక ఆ టాపిక్ సందర్భంగా అప్పటికప్పుడు డిస్కషన్ అనేది చూద్దాం. సో, ఆల్మోస్ట్ మనం ప్రాపర్టీస్ అన్నిటిని చూసుకుంటూ వచ్చాం. సో, మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ మన లెర్నింగ్ లెవెల్‌కి సరిపడా ప్రాపర్టీ సెషన్స్ అనేవి కవర్ చేసాం. అకార్డింగ్ టు ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. సో, మోస్ట్‌లీ మాక్సిమం సబ్జెక్ట్స్‌ని మనం కవర్ చేసాం. ఆహ్, ఎలక్ట్రికల్ మెషిన్స్ లో యూజ్ చేసుకునే ప్రాపర్టీస్ ఏంటి, మెజర్‌మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఓకేనా. సో, ఇట్లా బేసిక్ కాంపోనెంట్స్, ఆర్ఎల్‌సి కాంపోనెంట్స్. సో, ఇట్లా అంటే ఆహ్, సోర్సెస్‌ని టెర్మినేట్ చేయడానికి అట్లాగా, క్రియేట్ చేసుకోవడానికి అట్లాగా. సో, ఇట్లా ఆల్మోస్ట్ మెజారిటీ సెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి కవర్ చేసాం. సో, ఇన్ కేస్ ఏవైనా సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఇప్పుడు ఆ క్లాస్ జరిగేటప్పుడు ఏదన్నా స్పెషల్‌గా మనకి మెన్షన్ చేయాలి అనుకుంటే, ఇన్ కేస్ అక్కడ వరకు మళ్ళీ కొంత థియరీ పార్ట్ అనేది చూద్దాం. సో, ఇవాల్టితోటి మాక్సిమం మనకి థియరీ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి సిమ్లింక్ ఎగ్జాంపుల్స్, సిమ్లింక్ ఎగ్జాంపుల్స్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో స్టార్ట్ చేసి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. అంటే సెషన్ ఆల్మోస్ట్ మనం ఇంకా ఇంకొక 9-10 క్లాసెస్‌లో మనకి సెషన్స్ క్లోజ్ అవుతాయి. ఆల్మోస్ట్ మనం 20 వర్కింగ్ డేస్‌కి దగ్గరలో ఉన్నాం. సో, ఇంకొక 10 క్లాసెస్‌లో మనం కవర్ చేయాలి. సో, ఒక 5-6 ఎగ్జాంపుల్స్ సిమ్లింక్ ఎన్విరాన్మెంట్‌లో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేయాలి అనేది ఒక 5-6 ఎగ్జాంపుల్స్ అంటే లోవర్ లెవెల్ టు హైయర్ లెవెల్ అప్లికేషన్ అనేది చూద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌ని ఐట్రిపుల్ పేపర్‌ని బేస్ చేసుకొని సాల్వ్ చేయడం అనేది ఉంటుంది. సో, ఆహ్, లాస్ట్ 2-3 డేస్‌లో అంటే మనకి ఇంకా ఎక్స్‌ప్లనేషన్ సెషన్స్ ఎండింగ్‌లో ఉన్న టైంలో ఒక ఐట్రిపుల్ పేపర్‌ని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఒక ఐట్రిపుల్ పేపర్‌ని ఎలా రీడ్ చేయాలి, ఆ రీడ్ చేసిన దాంతోటి మనం సిస్టమ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో, దాంట్లో ఐట్రిపుల్ పేపర్‌లో వాళ్ళిచ్చే బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఆ బ్లాక్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఆ క్లాస్ ఎండింగ్ సెషన్స్‌లో నేను మీకది ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మీకొచ్చే ఐడియాస్ గాని, థాట్స్ గాని రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ వాటిల్లో నేను ఆల్రెడీ మీకు మొన్న ప్రీవియస్ క్లాసెస్‌లో ఒకసారి డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాను అంటే, మనకి ఇవాళ ఒక ఐడియా వచ్చింది అంటే అది ఆల్రెడీ అంతకు ముందే వేరే వాళ్ళకి ఎక్కడో ఒక చోట వచ్చుంటుంది. అది యూట్యూబ్‌లో గాని, ఏదైనా బ్లాగ్స్‌లో గాని మీకు ఆ ఐడియా కనపడుతుంది సెర్చ్ చేస్తే. అంటే మీకు ఇవాళ వచ్చింది కదా అని అది ఫ్రెష్ ఐడియా అనడానికి ఉండదు. మీకు ఇవాళ వచ్చింది మేబీ ఇంకొక పర్సన్‌కి 2 నెలల ముందు వచ్చుండొచ్చు. ఇంకొక పర్సన్‌కి 2 సంవత్సరాల ముందు వచ్చుండొచ్చు ఆ కాన్సెప్ట్. సో, అట్లా మనకి ఇవాళ వచ్చింది కదా! ఇది ఇంకా ఇప్పటిదాకా మార్కెట్‌లో లేదు ఈ ఐడియా అనుకోవడానికి ఉండదు. మనకి మేబీ ఇవాల్టికి మనకి ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో, ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చుండొచ్చు. లేదు ఏదైనా ఒక డౌట్ జనరేట్ అయ్యి ఉండొచ్చు. సో, దానికి రిలేటెడ్‌గా ఆల్రెడీ మనకి ఆహ్, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా గాని, ఆ కాన్సెప్ట్ రిలేటెడ్‌గా గాని బయట ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ థాట్స్ అనేవి, ఎగ్జిస్టెడ్ మెథడ్స్ అనేవి ఆల్రెడీ రన్ అవుతా ఉంటాయి. సో, దాన్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ యూట్యూబ్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. వాటిల్లో మనం చూసుకోవడం జరుగుతుంది. సో, రెండవది అసలా సిమ్లింక్ ఎన్విరాన్మెంట్‌లో మనం క్రియేట్ చేసుకునే ఈ ప్రాజెక్ట్స్‌కి ఎలాంటి షార్ట్‌కట్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి. అసలు ఎన్ని రకాల ఐడియాస్ ఉంటాయి, థాట్స్ ఎన్నుంటాయి, ఆ కాన్సెప్ట్స్‌ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అనే దానికి మనం ఐట్రిపుల్ ఎక్స్‌ప్లోరర్ అని యూజ్ చేసుకుంటాం. సో, ఐట్రిపుల్ ఎక్స్‌ప్లోరర్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, మీకు అందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఇంజినీరింగే తీసుకుంటే ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పవర్ సిస్టమ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? పవర్ సిస్టమ్‌లో మళ్ళీ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్ ఇట్లా మళ్ళీ సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి.
పవర్ సిస్టమ్స్ అని మనం చెప్పిన దాంట్లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. ఆ పవర్ సిస్టమ్‌లో జనరేషన్ ఉంది, ట్రాన్స్‌మిషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకేనా? సో, ఇట్లా మళ్ళీ అందులో సబ్ టాపిక్స్ అనేవి చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, ఆ సబ్ టాపిక్స్ రిలేటెడ్‌గా మళ్ళీ మనం వర్కౌట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఆ ఐఈఈఈ ఎక్స్‌ప్లోరర్‌లో జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఇట్లా మనం ఏ టాపిక్ రిలేటెడ్‌గా కావాలంటే ఆ టాపిక్. లేదు మెషిన్స్ ఉంది. మెషిన్స్‌లో డీసీ రిలేటెడ్‌గా వర్కౌట్ చేసుకోవాలనుకుంటున్నామా? ఏసీ సప్లై రిలేటెడ్‌గానా? లేదు స్పెషల్ పర్పస్ మెషిన్స్ అని ఉంటాయి. స్టెప్పర్ మోటార్, సర్వో మోటార్ ఇట్లా. సో, వాటి రిలేటెడ్‌గా వర్కౌట్ చేయాలనుకుంటున్నాము. సో, మనకున్న కాన్సెప్ట్ ఏంటి? ఆర్ మనం చేయాలనుకుంటున్న ఏరియా ఏంటి? ఫస్ట్ ఏరియా డిసైడ్ అయితే అంటే ఏ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద నేను ఆహ్, ఇంట్రెస్ట్ ఉంది అండ్ గ్రిప్ తెచ్చుకొని దాని మీద వర్కౌట్ చేసుకోవాలనుకుంటున్నాను. అనేది ఒకసారి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఆహ్, నెక్స్ట్ లెవెల్‌కెళ్తాం మనం. అంటే నేనెప్పుడు జనరల్‌గా చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మనకి మాడ్యూల్ ఐడియా రావాలి. ఆ మాడ్యూల్ మీద మనం వర్కౌట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో, మాడ్యూల్ డిసైడ్ అయిపోయిన తర్వాత టైటిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మాడ్యూల్ ఈస్ నథింగ్ బట్ ఈ సబ్జెక్ట్ ఏరియాస్. పవర్ సిస్టమ్సా, మెషిన్సా, కంట్రోల్ సిస్టమ్సా, లేదు కొంతమందికి ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఎలక్ట్రికల్ స్టూడెంట్ అయినా సరే ఎలక్ట్రానిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు మెకానికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఆ మెకానికల్ కాన్సెప్ట్‌ని ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక మెకానికల్ గేరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ గేరింగ్ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ మన జనరేటింగ్ సిస్టమ్స్‌కి దాన్ని ఏదన్నా మెకానిజం లింకప్ చేయడానికి ఉపయోగం ఉంటుందా? లేదు ఈ 2 కాన్సెప్ట్స్‌ని మెర్జ్ చేస్తే ఏదైనా ఒక కామన్ అప్లికేషను మనకి యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఇట్లాంటివి చూసుకుంటా ఉండాలి. అంటే 2 ఆర్ 3 బ్రాంచెస్‌ని మిక్స్ చేసి ఆ ప్రాజెక్ట్‌లో ఒక కామన్ అప్లికేషన్ రన్ అయ్యేటట్టుగా నథింగ్ బట్ ఒక సొసైటల్ రిక్వైర్మెంట్ ఏదైనా ఒక కామన్ రిక్వైర్మెంట్‌కి అడ్రెస్ చేసేటట్టుగా మనం థింకింగ్ అనేది చేసుకోవాల్సుంటుంది. సో, ఇట్లా మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ మనం ఆల్‌మోస్ట్ కవర్ చేసాం. ఎన్ని రకాల టూల్ బాక్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో, ఆ ప్రీవియస్ క్లాస్ ఎండింగ్‌లో నేనిక్కడ ఈ టాపిక్ దగ్గర ఆపాం మనం. పవర్ సిస్టమ్స్‌లో విడివిడిగా వాటి యొక్క ఇంపార్టెన్సెస్, సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్సెస్ ఇవన్నిటిని కూడా చూసాం మనం. అప్లికేషన్ లైబ్రరీస్ ఏమున్నాయి? అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఎన్ని రకాల అప్లికేషన్స్‌ని మనం టెస్ట్ చేయొచ్చు. అండ్ ఎలక్ట్రికల్ సోర్సెస్, ఎలిమెంట్స్ రిలేటెడ్ ఓకేనా? మెషిన్స్, మెజర్‌మెంట్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో, ఇట్లా ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్‌గా చెకింగ్ అనేది జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఇక్కడ ఇందులోనే ఉన్నారు. మొన్న నాకొక టాపిక్ అనేది పంపించారు. సో, అది మనం సిమ్యులింక్ ఎన్విరాన్మెంట్‌లో ఆహ్, క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ తక్కువుంటుంది. అంటే ఎలా చెప్పాలి అంటే మొన్న మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనేది నాకు పంపించారు. సో, ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం తీసుకుంటే దాంట్లో కొన్ని బ్లాక్స్ అనేవి మనకి సిమ్యులింక్ సపోర్ట్ అవ్వదు. సో, అది పంపించిన సర్క్యూట్ ఎలా అంటే ఆహ్, కిట్ టైప్ బేస్డ్ అది. ఓకేనా? కిట్ టైప్ ఉన్న సర్క్యూట్ అవుతుంది. సో, జనరేటింగ్ స్టేషన్ చిన్న చిన్న బ్లాక్స్ తోటి మనకొక సర్క్యూట్ డయాగ్రామ్ పంపించారు. ఇక్కడ మనం నేర్చుకుంటున్న వాళ్ళ నుంచి. సో, దాన్ని గనక మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం అనుకోండి. సో, దాని కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఒక పవర్ జనరేటింగ్ కాన్సెప్ట్ కండిషన్ స్టేషన్‌ని కంట్రోల్ చేసే అన్న కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. సో, దీంట్లో ఏంటంటే ఆహ్, కొంతవరకు ఏంటంటే మనం దీన్ని సిమ్‌లింక్ ఎన్విరాన్మెంట్‌లో యూజ్ చేయొచ్చు. కానీ కొంత ఏమవుతుందంటే దీన్ని క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని పారామీటర్ సెట్టింగ్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ క్లాసెస్‌లో ఒకసారి చెప్పాను. అన్ని కాన్సెప్ట్స్ కూడా సాఫ్ట్‌వేర్‌లో కొన్ని చేయలేం. కొన్నేమో ప్రాక్టికల్‌గా చేసేవుంటాయి. కొన్ని సాఫ్ట్‌వేర్‌లో ఆహ్, వాటిని డిజైన్ చేసుకొని, వాటి అనాలిసిస్ అబ్జర్వ్ చేసి తర్వాత ప్రాక్టికల్‌కి వెళ్ళి ఉంటాయి. కొన్నేంటంటే మనకి డైరెక్ట్‌గా కొన్ని బ్లాక్స్ ఎలా ఉంటాయంటే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్‌గా ఉంటాయి. ఆ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఉన్న బ్లాక్స్ ఏంటంటే మనకి ఆ సాఫ్ట్‌వేర్‌లో అవైలబుల్ ఉన్న
టూల్ బాక్సెస్‌ని బట్టి తీసుకుంటాం. అంటే లేటెస్ట్ టూల్ బాక్సెస్‌లో అది యాడ్ అయ్యి ఉందా లేదా? లేదు కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్స్‌లో అది యాడ్ అయ్యి ఉందా లేదా? అనేది మనం చూసుకొని దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? సో, ఆ టాపిక్ మనం కొంతవరకు మాత్రమే చేయగలం. మిగతా టాపిక్‌ని ఏంటంటే మళ్ళీ కిట్ టైప్‌లోకి తీసుకురావాల్సుంటుంది. సో, అట్లా అసలు మనం తీసుకున్న కాన్సెప్ట్ అనేది ఫస్ట్ కిట్ టైప్‌లో సపోర్ట్ అవుతుందా? లేదు సాఫ్ట్‌వేర్‌లో సపోర్ట్ అవుతుందా? థియరిటికల్‌గా ఎంతవరకు దాన్ని వర్కౌట్ చేయగలం? ప్రాక్టికల్‌గా ఎంతవరకు వర్కౌట్ చేయగలం? దానికి సంబంధించిన రిఫరెన్సెస్ ఏమైనా ఇంటర్నెట్‌లో దొరుకుతున్నాయా? అంటే ఆ కాన్సెప్ట్స్‌కి సంబంధించి ఏదైనా రిఫరెన్స్ పేపర్ గాని, ఒక రిఫరెన్స్ ఫార్మాట్ గాని, వీడియో గాని ఏదన్నా దొరుకుతుందా? సో, ఇట్లాంటివి మనం వర్కౌట్ చేసుకొని చూసుకుంటా ఉండాలి. సో, కొన్ని ఏంటంటే 99% సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా ఉంటాయి. ఒక 1%లో కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్స్ గాని, కొన్ని మెకానికల్ రిలేటెడ్ టూల్స్ గాని, వాటిని మనం యూజ్ చేసుకుంటున్న సాఫ్ట్‌వేర్‌లో ఆ టూల్స్ అనేవి ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండవు. ఓకేనా? సో, ఆ టూల్స్ అవైలబుల్ ఉండనప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడి వరకు వచ్చిన తర్వాత ఆ స్టేజ్ దగ్గర మనకక్కడ అది ఆగిపోతుంది. అంటే సొల్యూషన్ ఏమీ లేకుండా ఆ మిడిల్‌లో అయిపోతుంది. అప్పుడు మనం దానికి కూడా ఏం చేయాలి అంటే, ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ మొత్తాన్ని తీసేసి మనకి అవైలబుల్‌లో ఉన్న ఏదైనా ఒక టూల్‌ని ప్లేస్ చేసుకుంటే రిజల్ట్ అలా వస్తుంది. అంటే రిజల్ట్ మీద క్లారిటీ ఉంటే గనక, అంటే నాకు రిజల్ట్ ఇలా రావాలి అని అనుకుంటున్నాం అన్నప్పుడు, కొంతవరకు దాన్ని తీసేసి వేరే దాన్ని ప్లేస్ చేస్తే గనక రిజల్ట్ ఎంతవరకు యాక్యురసీ రావచ్చు. ఎంతవరకు దాన్ని వర్కౌట్ చేయొచ్చు అనేది కూడా మీకు కొంత క్లారిటీ ఉండాలి. ఓకేనా? సో, ఇట్లా అసలు ముందు కాన్సెప్ట్ అనేది ప్రాక్టికల్‌గా సపోర్ట్ అవుతుందా? లేదు సాఫ్ట్‌వేర్‌లో సపోర్ట్ అవుతుందా? అనేది కూడా కొంత ఐడియా రావాలి. మనం టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడే. సో, ఇంకొక ఇక్కడ ఇంకొక ఎక్స్‌ట్రా లైబ్రరీ అని ఉంది చూడండి ఇక్కడ. సో, ఎక్స్‌ట్రా లైబ్రరీలో ఏంటంటే కొన్ని అడిషనల్ సెపరేట్ టూల్స్ అనేవి ఇందులో అవైలబుల్ ఉంటాయి. అంటే మనకి ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ గాని, మిగతా కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్‌గా ఉన్నాయి. అండ్ ఈ పవర్ గై అని ఉంది చూడండి. దీన్ని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇవాల్టి క్లాస్ కింద ఇది ఇంపార్టెంట్ టాపిక్. నేను మాక్సిమైజ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. పవర్ గై ఆ సింబల్ POWERGUI పవర్ గై. పవర్ గై ఆ బాక్స్ లో కూడా అదే రాసింది. సెపరేట్ సింబల్ ఏం లేదు. POWERGUI పవర్ గై. సో ఇది ప్రతి సర్క్యూట్ లోను కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. దీని సింబాలిక్ రిప్రజెంటేషన్ అండ్ నేమ్ నోట్ చేసుకోండి. దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఏంటి అనేది. ఓకే. సో పవర్ గై అన్న కాన్సెప్ట్ ఏంటంటే, పవర్ గై అన్న కాన్సెప్ట్ మనం ఎలా చూడాలి అంటే, ప్రతి సర్క్యూట్ లో కూడా మనకి పవర్ గై అనేది అటాచ్ అయి ఉంటుంది. అంటే ఒక కార్నర్ లో ఈ పవర్ గై సర్క్యూట్ ని ప్లేస్ చేస్తాం. పవర్ గై సర్క్యూట్ లేకుండా కూడా సిమ్యులేషన్ రన్ అవ్వదు. అంటే సింపుల్ గా ఎలా చెప్పాలి అంటే, మీరు సర్క్యూట్ డిజైన్ చేసుకున్నారు. సర్క్యూట్ గనక ప్రాపర్ ఆర్డర్ ప్రకారం, ప్రాపర్ సీక్వెన్స్ ప్రకారం ఆర్ ప్రాపర్ పారామీటర్ లెవెల్‌ని చెక్ చేసుకోకుండా, అసలు ఒక ఆర్డర్ లేకుండా క్రియేట్ చేశారనుకోండి, సర్క్యూట్ క్రియేట్ అవుతుంది. కానీ రన్ చేసేటప్పుడు మీకు ఎర్రర్ అనే మెసేజ్ వస్తుంది. ఓకేనా? అంటే రన్ అవ్వదు. మీరు రన్ చేయడానికి రన్ సింబల్‌ని ప్రెస్ చేసినప్పుడు అక్కడ రన్ అవ్వకుండా వార్నింగ్ మెసేజ్ జనరేట్ అవుతా ఉంటుంది. అంటే ప్రాపర్‌గా సర్క్యూట్ కనెక్ట్ అవ్వలేదు. సో అండ్ సో కనెక్టింగ్ నాబ్స్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఏదో రాంగ్ కనెక్షన్ ఇచ్చారు. సో లేదు పవర్ గై ప్రాబ్లమ్ ఉంది. పవర్ గై పెట్టకుండా రన్ చేశారు అనుకోండి. పవర్ గై అనే సింబల్ మీకు ప్రతి సర్క్యూట్ లోనే ఉంటుంది. మాక్సిమం మనకి. సో పవర్ గై సర్క్యూట్ ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ కిట్ మీద చేసేటప్పుడు ఎలా అయితే ఒక సప్లై సర్క్యూట్
ఒక ప్లగ్‌ని తీసుకెళ్ళి మనం సాకెట్‌లో పెట్టి దానికి సప్లై ఇవ్వాలి. ఆ సప్లై అనేది కిట్‌లోకొస్తుంది. సేమ్ అట్లాగే సప్లై మాదిరిగా పనిచేస్తుందిది. సాఫ్ట్‌వేర్ సర్క్యూట్‌లో పవర్ గై అనేది పవర్ గై ఉంటే సర్క్యూట్ యాక్టివేట్ అవ్వడానికి సప్లై ఇస్తున్నట్టుగా మీనింగ్ మాట. అంటే థియరిటికల్‌గా చెప్పేటప్పుడు ఏంటంటే మనం బయట ఎలా అయితే స్విచ్ ఆన్ చేస్తామో ప్లగ్‌ని ప్లేస్ చేసి సాకెట్‌లో స్విచ్ ఆన్ చేస్తామో అట్లాగా పవర్ గైని కంపల్సరీ సర్క్యూట్‌కి అది ఆన్ అవ్వడానికి, యాక్టివేట్ అవ్వడానికి పవర్ గై సర్క్యూట్ ఇస్తాం. సో, వితౌట్ పవర్ గై సర్క్యూట్ అనేది ఆన్ అవ్వదు. నథింగ్ బట్ రన్ అవ్వదు. మీరు పవర్ గై లేకుండా గనక సర్క్యూట్ రన్ చేస్తే, ఆ సర్క్యూట్ వార్నింగ్ మెసేజ్ అనేది జనరేట్ అవుతుంది. రెండోది పవర్ గైని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని కూడా రన్ చేసుకోవచ్చు, చెక్ చేయొచ్చు. అదేంటంటే ఎఫ్ఎఫ్టీ అనాలిసిస్ అని ఉంటుంది. ఓకేనా. ఫోరియర్ ట్రాన్స్ఫర్ అనాలిసిస్ అనేది ఉంటుంది. నథింగ్ బట్ మనం హార్మోనిక్స్ అంటా ఉంటాం. ఫ్లక్చుయేషన్స్ గాని హార్మోనిక్స్ అని అంటా ఉంటాం. సో, ఆ హార్మోనిక్స్ అన్న కాన్సెప్ట్ ని అండ్ ఈ ఫ్లక్చుయేషన్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ ఎఫ్ఎఫ్టీ అనాలిసిస్ విండో అనేది యూజ్ అవుతుంది. సో, ఆ ఎఫ్ఎఫ్టీ అనాలిసిస్ విండో ఈ పవర్ గై అన్న దాన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ వస్తది. దాంట్లో ఎఫెక్టివ్ అనాలిసిస్ అని ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని పవర్ గై అన్న బ్లాక్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసినప్పుడు డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆప్షన్స్ జనరేట్ అవుతాయి. ఆ ఆప్షన్స్ లో ఏంటంటే ఎఫెక్టివ్ అనాలిసిస్ అని ఉంటుంది. ఆ ఎఫెక్టివ్ అనాలిసిస్ అన్నదాన్ని మనం చెక్ చేసుకుంటే సో ఎఫెక్టివ్ అనాలిసిస్ లో ఆ సిగ్నల్ యొక్క వాల్యూ ఎలా ఉంది. ఓకేనా. అంటే దాంట్లో హార్మోనిక్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు ఆ హార్మోనిక్ కంటెంట్ ఏ లెవెల్లో ఉంది, థర్డ్ ఆర్డర్ హార్మోనిక్, ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్, సెవెంత్ ఆర్డర్. ఓకేనా. సో ఈ హార్మోనిక్ అంటే ఆ ఎంత వరకు మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా. దాని యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత, హార్మోనిక్ యొక్క డిస్టార్షన్ వాల్యూ ఎంత, అంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అంటాం, షార్ట్ కట్ లో టీహెచ్డి అంటాం దాన్ని, టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్, టీహెచ్డి షార్ట్ కట్. సో ఆ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే మీరు తీసుకున్న ఒక సిగ్నల్ కి టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ వాల్యూ అనేది ఎంత వరకు అప్లై అవుతుంది ఆ సిగ్నల్లో. సో సర్క్యూట్ మీద దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేదంతా కూడా ఈ పవర్ గై సర్క్యూట్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దాని ద్వారా మనం ఆ సర్క్యూట్ ని ఓపెన్ చేసి ఎఫెక్టివ్ విండోని ఓపెన్ చేసుకుని మీకు కావాల్సిన సిగ్నల్ అంటే ఇన్పుట్ దగ్గర ఎలా ఉంది, అవుట్పుట్ దగ్గర ఎలా ఉంది. ఓకేనా. సో ఇవి మనం చెక్ చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఈ పవర్ గైలో మనకి రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ పవర్ గై గురించి ఈ హార్మోనిక్స్ అన్న కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఆ పవర్ ఎలక్ట్రానిక్స్ సిమ్ పవర్ సిస్టమ్ లో పవర్ ఎలక్ట్రానిక్స్ లేకుండా కూడా మనం ఒక సర్క్యూట్ ని రన్ చేయడానికి అవకాశం ఉండదు. సో పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు బ్రీఫ్ గా. సో వాటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ డీటెయిల్డ్ థైరిస్టర్. ఓకేనా. సో థైరిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎస్సిఆర్, సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్. సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైర్ కి గల ఇంకొక నేమ్ థైరిస్టర్. ఓకేనా. సో థైరిస్టర్ ని మనం ఇంకొక పేరుతో ఎలా పిలుస్తామంటే ఎస్సిఆర్. మీకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో కొంతవరకు ఇది టాపిక్స్ కవర్ అవుతాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి. ఓకేనా. సో దాంట్లో ఎన్ని జంక్షన్స్ ఉంటాయి, ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, నథింగ్ బట్ ఎన్ని కనెక్టింగ్ నోడ్స్ ఉంటాయి, వాటిని ఎలా కనెక్ట్ చేసుకుంటాం, దాంట్లో జంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది. ఓకేనా. పిఎన్పి అన్నా లేకపోతే ఎన్పి అన్నా పిఎన్పినా ఇట్లా జంక్షన్ టైప్స్ ఉంటాయి కదా. సో అవి ఈ కాన్సెప్ట్ ప్రకారంగా మనం తీసుకుంటాం. ఓకేనా. సో థైరిస్టర్ ఒకటి రెగ్యులర్ గా డీటెయిల్డ్ థైరిస్టర్, అది కింద మీకు ఇంకొకటి థైరిస్టర్ అని ఉంది. ఓకేనా. ఈ టూ టైప్స్ కింద ఒకటి నార్మల్ ఒకటి అడ్వాన్స్మెంట్ కింద ఇక్కడ మనకి రెండు ఇచ్చాడు. సో ఇదొకటి నోట్ చేయండి. డీటెయిల్డ్ థైరిస్టర్ అండ్ థైరిస్టర్, ఆ సింబల్
సింబల్ మీకు నియర్ ఈక్వల్ గా డ్రా చేయండి మీకు విజిబుల్ అవుతున్న లెవెల్ ని బట్టి. డీటెయిల్డ్ థైరిస్టర్. డీటెయిల్డ్ థైరిస్టర్ తర్వాత డయోడ్. సో డయోడ్ మనకి మీకు ఆపరేషన్ ఐడియా ఉంటుంది. డయోడ్ అనేది మనకి ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో ఎక్కువగా యూజ్ చేసుకుంటాం డయోడ్. సో డయోడ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే డయోడ్ ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, కన్వర్టింగ్ సర్క్యూట్స్ లో ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ లో చదివారు. ఫ్రీ వీలింగ్ డయోడ్ పర్పస్ ఏంటి, ఫ్రీ వీలింగ్ డయోడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అవి కొన్ని సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాం కొన్ని అప్లికేషన్స్ లో. సో అలా డయోడ్ ఇది కూడా నోట్ చేయండి. డయోడ్ సింబల్ అండ్ డయోడ్ నేమ్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అవి. సో అన్ని కూడా ఇంపార్టెంటే, వన్ ఆఫ్టర్ వన్ నోట్ చేదురు కానీ. సో డయోడ్ సింబల్ అండ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఐజీబీటీ ఒకటి నోట్ చేసుకోండి. ఐజీబీటీ ఆర్ డయోడ్. సో ఐజీబీటీ కూడా మీరు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ లో ఆల్రెడీ చదివారు దీన్ని. ఐజీబీటీ ప్రాపర్టీస్, మాస్ఫెట్ గురించి, ఐజీబీటీ గురించి, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ ఎస్సిఆర్ గురించి, వీటి గురించి సపరేట్ గా ఎలా మనం చూస్తామంటే వీటికి సపరేట్ గా ఆపరేషన్ థియరీ ఉంటుంది. జంక్షన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, లేయర్స్ ఎన్ని ఉంటాయి, ఏ ప్రాక్టికల్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాము, కరెంట్ ఆపరేటెడ్ గా పనిచేస్తాయా, వోల్టేజ్ ఆపరేటెడ్ గా పనిచేస్తాయా, అట్లా మొత్తం అన్ని కూడా దీన్ని మనం చూస్తాము వీటి యొక్క థియరీ స్ట్రక్చర్ లో. నెక్స్ట్ మాస్ఫెట్ నోట్ చేసుకోండి. ఐజీబీటీ తర్వాత మాస్ఫెట్. మాస్ఫెట్ నోట్ చేయండి ఐజీబీటీ తర్వాత. MOSFET, అండ్ MOSFET తర్వాత యూనివర్సల్ బ్రిడ్జ్ సర్క్యూట్స్. సో యూనివర్సల్ బ్రిడ్జ్ సర్క్యూట్స్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి ఆ బ్రిడ్జ్ రిలేటెడ్ ఆర్మ్స్ అనేవి డెవలప్ చేసుకుంటాం. అంటే కొన్ని కన్వర్టర్స్, ఇన్వర్టర్ ఆపరేషన్స్ లో యూనివర్సల్ బ్రిడ్జ్ అంటాము. ఆ యూనివర్సల్ బ్రిడ్జ్ ద్వారా మనం దాన్ని క్లిక్ చేసుకున్నప్పుడు అది అందులో ఒక స్విచ్చింగ్ ఆపరేషన్ అనేది ఐజీబీటీనా మాస్ఫెట్ పెట్టా అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ యూనివర్సల్ బ్రిడ్జ్ అనేది మనం ఇచ్చుకున్న ఆప్షన్ ప్రకారం సెలెక్ట్ అవుతుంది. అంటే మాస్ఫెట్ గా వర్క్ కావాలనుకుంటున్నామా, ఐజీబీటీగా వర్క్ కావాలనుకుంటున్నామా, ఫెట్ గా వర్క్ కావాలనుకుంటున్నామా అనేది ఇక్కడ మనం ఈ యూనివర్సల్ బ్రిడ్జ్ లో సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ కి తగ్గట్టుగా అక్కడ బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది ఆన్ లోకి వస్తుంది. ఓకేనా. సో యూనివర్సల్ బ్రిడ్జ్ సింబల్ అండ్ దీని రిప్రజెంటేషన్ ఒకసారి నోట్ చేయండి వీటిని కూడా. సో వీటిల్లో థైరిస్టర్ ఒకటి, డయోడ్ ఒకటి, ఐజీబీటీ, మాస్ఫెట్ అండ్ యూనివర్సల్ బ్రిడ్జ్, వీటి వరకు నోట్ చేయండి.
రేపు మనకి ఎలక్ట్రానిక్స్ వాటిల్లో ఇవి యూజ్ అవుతాయి. ఈ ప్రాపర్టీస్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఆర్ డివైజెస్ ని ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాము. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రెండు కూడా ఇప్పుడు ఇంటర్లింక్ అయి నడుస్తున్నాయి ఆల్మోస్ట్ ప్రతి అప్లికేషన్ లోను. సో ఎలక్ట్రానిక్స్ లేకుండా ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు రేర్ గా రన్ అవుతున్నాయి. అంటే అక్కడ కంట్రోలింగ్ పర్పస్ గానీ ఓకేనా, ఓవరాల్ గా కాంప్లెక్సిటీ సైజ్ ని తగ్గించడానికి కానీ ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎలక్ట్రానిక్స్ ని ఎక్కువ వీటిల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం ఎలక్ట్రికల్ రిలేటెడ్ అప్లికేషన్స్ లో. సో కంపల్సరీ ఎలక్ట్రానిక్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ లో. అంటే అక్కడ సెకండరీ ప్రాపర్టీ కింద ఆర్ సెకండరీ ఫంక్షనాలిటీ కింద మనం ఎలక్ట్రానిక్స్ ని ఎక్కువ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకుంటున్నాం. సో ప్రైమరీ ఇంపార్టెన్స్ అంతా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కి ఇచ్చేస్తే సెకండరీ ఇంపార్టెన్స్ అంతా కూడా ఈ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ఉండే కాంపోనెంట్స్ కి, సెన్సార్లకి, ఓకేనా, ఫిల్టర్స్ కి, ఎలాంటి అప్లికేషన్స్ ఎలాంటి డివైసెస్ అన్నిటికి కూడా మనం సెకండరీ ఇంపార్టెన్స్ కింద ఎలక్ట్రానిక్స్ కి బాగా ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో వీటి వరకు నోట్ చేయండి. నెక్స్ట్ కి వెళ్దాం. ఓకే. సో కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కి నేను వెళ్తాను. సో ఇందాక చెప్పిన పవర్ గే అన్న కాన్సెప్ట్ ఉంది కదా. సో దాంట్లో ఉండే ఫ్లక్చుయేషన్స్ కానీ అండ్ హార్మోనిక్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు ఒకసారి ఇక్కడ చిన్న సాఫ్ట్వేర్ రిప్రజెంటేషన్ ఉంది. సో దాన్ని ఒకసారి మీకు రిప్రజెంట్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది. హార్మోనిక్స్ అండ్ ఈ కాన్సెప్ట్ ప్రకారం దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు ఒక రిప్రజెంటేషన్ ఉంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ సప్లై రిలేటెడ్ పవర్ ఫ్లో కాన్సెప్ట్. ఓకే. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అంటే వోల్టేజ్, ఆంపియర్స్, వాట్స్. ఓకేనా. సో మనం ఇక్కడ దీన్ని వేరీ చేస్తుంటే దాని వాల్యూ అనేది వేరీ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 230 వోల్ట్స్ పీక్ అనేది సెట్ చేసుకున్నాం. మీరు ఆ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. సో 230 వోల్ట్స్ దగ్గర మనకి ఇక్కడ 0.65 ఆంపియర్స్ అనేది కరెంట్ ట్రావెల్ అవుతుంది. అండ్ నెగిటివ్ వాటేజ్ ఎంత ఉంది, టోటల్ వాట్స్ ఎంత, ఓకేనా. సో వాటేజ్ ఈజ్ ఈక్వల్ టు 150 వాటేజ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. అండ్ మనం ఇక్కడ ఇంకా దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటే పీక్ టు పీక్ వాల్యూని చేంజ్ చేయొచ్చు. 276 వోల్ట్స్ అండ్ 0 వోల్ట్స్. నేను ఇక్కడ కర్సర్ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. సో కర్సర్ పాయింట్ని మనం వేరీ చేసుకోవచ్చు, ఎక్కడైనా లేదు ఎక్కడైనా సరే. సో ఇప్పుడు ఇక్కడ నేను పీక్ వాల్యూని చేంజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఓకేనా. సో ఆంప్లిట్యూడ్ ఆర్ కరెంట్ ఫేజ్ యాంగిల్ ఇక్కడ కనపడుతున్న సర్కిల్ చూడండి. ఫేజ్ యాంగిల్ ఫేజర్ డయాగ్రామ్ అనేది బేస్డ్ ఆన్ మీరు రొటేట్ చేసుకుంటున్న డిగ్రీస్ ని బట్టి కొసైన్ యాంగిల్ చేంజ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి పవర్ ట్రయాంగిల్ లో పవర్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది వీటిని కూడా అబ్జర్వ్ చేయొచ్చు.
ఓకే. సో, ఈ కండిషన్‌ని బేస్ చేసుకొని ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ పవర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్, పవర్ ఫ్లో టీచింగ్ టో అంటాం దీన్ని మనం. సో, దీంట్లో పీక్ టు పీక్ వాల్యూ ఎంతుంది? ఆ పీక్ దగ్గర ఎంత రిక్వైర్డ్ ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ట్రావెల్ అవుతుంది? వీటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇందాక చెప్పిన హార్మోనిక్ కాన్సెప్ట్. ఈ హార్మోనిక్ కాన్సెప్ట్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మనం హార్మోనిక్స్ ఎలా జనరేట్ అవుతాయి? హార్మోనిక్స్ అన్న కాన్సెప్ట్ పవర్ సిస్టమ్స్‌లో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది? సో, హార్మోనిక్స్ అనేవేంటంటే మనకి ఎర్రర్. ఓకేనా? హార్మోనిక్ యాడ్ అయింది అంటే గనక అక్కడ ఫ్లక్చుయేషన్ అనేది ఆర్ ఎర్రర్ వాల్యూ అనేది మనకి సిస్టమ్‌లో ఇంక్లూడ్ అయ్యి వెళ్తున్నట్టు. సో, ఇట్లాంటి సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని దాన్ని మనం అనాలిసిస్ చేయొచ్చు. సో, ప్రాక్టికల్‌గా మనం కొన్నిటిని క్రియేట్ చేయలేమని చెప్పాం గదా! సో, ఆ ప్రాక్టికల్‌గా క్రియేట్ చేయని వాటిని సాఫ్ట్‌వేర్‌లో మనం ఇలాగా చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి హార్మోనిక్స్ ఏంటంటే ఈ వాల్యూస్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం చేస్తాం. సో, హార్మోనిక్స్‌లో ఫస్ట్ ఆర్డర్ హార్మోనిక్, థర్డ్ ఆర్డర్ హార్మోనిక్, ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్, 7, 9 అండ్ సో ఆన్. అంటే మీకు ఇక్కడ కనబడుతుంది చూసారా? నా కర్సర్ పాయింట్‌ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆర్డర్ హార్మోనిక్ ఇది ఫండమెంటల్. ఓకేనా? నెక్స్ట్ హార్మోనిక్ ఆర్డర్ అనేది ఇలా ఆడ్ నంబర్స్‌లో ఉంటుంది. థర్డ్ ఆర్డర్ హార్మోనిక్, ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్, సెవెంత్ ఆర్డర్ హార్మోనిక్ అండ్ నైన్త్ ఆర్డర్ హార్మోనిక్. సో, దీని ప్రకారం మీరు ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఫండమెంటల్ వాల్యూ అనేది ఇట్లా ఉంది. సో, ఫండమెంటల్ వాల్యూ ప్రకారం థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ అయితే దాని యొక్క వేవ్ ఫార్మ్ అనేది ఇలా స్ప్లిట్ అవుతుంది. 1, 2, 3. ఫిఫ్త్ ఆర్డర్ హార్మోనిక్ అయితే కనుక 1, 2, 3, 4, 5 ఇట్లా వస్తుంది. సెవెంత్ అయితే కనుక 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా. సో, మనకి ఎంత అయితే ఉందో అంత అండ్ సమ్ ఆఫ్ అబోవ్ సైన్ వేవ్స్ అన్నీ కలిపితే మనకి కింద వస్తున్న వేవ్ ఫార్మ్ అనేది ఇలా కనబడుతుంది ఇక్కడ రిప్రజెంటేషన్. సో, వీటిని నేను ఏదైనా చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 5లో ఉంటే గనక అదే థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ అయితే అంత ఉంటుంది. సో, 1 కదా! ఇప్పుడు థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఆ థర్డ్ ఆర్డర్ హార్మోనిక్ ఇక్కడ ఈ కర్సర్ పాయింట్ ఏదైతే ఉందో దాని ఆర్డర్‌ని మనం చేంజ్ చేయొచ్చు. అంటే థర్డ్ ఆర్డర్ పెరుగుతుంది అంటే మనకు అక్కడ లెవెల్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ వాల్యూ అనేది పెరుగుతున్నట్టు పీక్స్ అనేవి. సో, ఇప్పుడు నైన్త్ ఆర్డర్ హార్మోనిక్ అయితే ఫండమెంటల్ పైన కనబడిన దానికి తగ్గట్టుగా ఇంతే ఉంటుంది. నా వేవ్ ఫార్మ్ రిప్రజెంటేషన్. అదే ఇక్కడ వచ్చేటప్పటికి నైన్త్ వచ్చేటప్పటికి 9 హార్మోనిక్ కంటెంట్స్ అనేవి అందులో యాడ్ అయ్యి ఉంటాయి. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సో, సీక్వెన్స్ అనేది అంటే మనం నైన్త్ ఆర్డర్ హార్మోనిక్ పెట్టాం కాబట్టి. లేదు దీన్ని కొంచెం తగ్గించుకొని థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్, సెవెంత్, నైన్త్ అండ్ సో ఆన్ 13థ్, 15థ్, 17థ్ ఇట్లా మనం హార్మోనిక్ కంటెంట్ అనే దాన్ని చెక్ చేయొచ్చు ఓవరాల్‌గా. సేమ్ అట్లా వైస్ వర్సా యాంప్లిట్యూడ్స్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో, యాంప్లిట్యూడ్ వాల్యూని ఇంక్రీజ్ చేయడం. నేను ఈ యాంప్లిట్యూడ్ ఈ గ్రీన్ కలర్ డాట్ ఉంది చూడండి. రెడ్ కలర్ నేను 0 చేశాను మైనస్. సో, యాంప్లిట్యూడ్ వాల్యూస్‌ని నేను చేంజ్ చేస్తున్నాను కంప్లీట్‌గా. సో, యాంప్లిట్యూడ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క వేవ్ ఫార్మ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ కనపడుతుంది. ఓకే. సో, ట్రయాంగిల్ వేవ్ అయితే ఎలా ఉంటుంది? ఆప్షన్స్ ప్రీసెట్ వేవ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా! అండ్ 3 ఫేజ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అయితే దాని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి? ఓకేనా? సో, ఇట్లా ఈ ఆడ్ నంబర్ హార్మోనిక్స్ ఏంటంటే మనకి ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తాయి ఓవరాల్‌గా. అండ్ ఈవెన్ నంబర్ హార్మోనిక్స్ అయితే గనక ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. 1, 2, 4, 6, 8 సో, దాని యొక్క రిప్రజెంటేషన్‌కి సంబంధించిన వేవ్ ఫార్మ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి.
అంటే సింపుల్ ఇదేం లేదు. మీకు కంపల్సరీ ఇంపార్టెంట్ అని కాదు. కాకపోతే మన హార్మోనిక్ కంటెంట్స్ ఎలా ఉంటాయి? ఓకేనా? పవర్ ఫ్లో కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుంది? వీటిని మీకు ఇక్కడ జస్ట్ రిప్రజెంటేషన్ కింద ఇస్తున్నాను. సో, ఇది మన సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడ యూజ్ చెయ్యం. మీకేంటంటే ఆ కాన్సెప్ట్ ఐడియా కోసం మీకు చెప్తున్నాననమాట. అంటే మనకి థియరిటికల్ ఇవాళతో పెండింగ్ కాబట్టి అసలు ఆ పవర్ ఫ్లో అనేది, హార్మోనిక్స్ అనేవి ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, వీటిని బేస్ చేసుకొని మనం ఎలా చెప్పుకోవాలి. ఫైనల్ వాల్యూస్ అనేవి వీటిని మనం చూస్తున్నామన్నమాట ఇక్కడ. సో, హార్మోనిక్ కంటెంట్ అనేది ఇప్పుడు ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ వోల్టేజ్ సాగ్ అండ్ డిప్స్ అంటారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ సర్క్యూట్ ఉంది చూడండి. ఓకేనా? సింగిల్ ఫేజ్ సర్క్యూట్ డీసీ అవుట్‌పుట్ వచ్చేటట్టుగా ఇదొక ఇక్కడ ఎగ్జాంపుల్ సర్క్యూట్ ఇచ్చాడు. సో, ఏసీ నుంచి ఇక్కడ డయోడ్స్ ద్వారా రెక్టిఫైయర్ ఇది నథింగ్ బట్ దీని కింద కన్వర్ట్ చేస్తున్నాం. డీసీ సప్లై కింద. సో, ఆ డీసీ సప్లై కింద కన్వర్ట్ చేసిన దాన్ని ఒక రెగ్యులేటర్, వోల్టేజ్ రెగ్యులేటర్ హెల్ప్ తోటి రెగ్యులేటింగ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి పంపిస్తున్నాం ఇక్కడ. సో, దాని యొక్క జనరేటెడ్ వేవ్ ఫార్మ్స్ వోల్ట్స్ ఎంత, ఆంప్స్ ఎంత, వోల్టేజ్ ఆఫ్ కెపాసిటర్, వోల్టేజ్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఈ 2 కలిపి ఎంత అండ్ జీరో క్రాసింగ్ ఎట్లా ఉంది. సో, వీటిని ఇక్కడ ఈ సర్క్యూట్‌లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాని యొక్క ఆపరేషన్ మీకు కనబడుతుంది అక్కడ. సో, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది సింగిల్ ఫేజ్ సర్క్యూట్‌కి. అదే 3 ఫేజ్ సర్క్యూట్ అయితే గనక మనకి 3 ఫేజ్ వేవ్ ఫార్మ్ అనేది ఇక్కడ ఇలాగా జనరేట్ అవుతుంది. సో, దాన్ని ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్, రెడ్, యెల్లో, బ్లూ కలర్. సో, 3 ఫేజ్‌ల కింద మనం దాన్ని స్ప్లిట్ చేసాం. ఆ 3 ఫేజ్‌ల యొక్క సర్క్యూట్స్, ఆ డయోడ్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో రెక్టిఫైయర్ డయోడ్ సర్క్యూట్స్ వాటిని ఇలా ఇంటర్లింక్ కనెక్షన్ చేసుకొని దాని ద్వారా మనం దాన్ని అవుట్‌పుట్‌కి కనెక్ట్ చేయడం. సో, వాటి యొక్క రిప్రజెంటెడ్ వోల్టేజ్, ఆంపియర్స్ అండ్ రెగ్యులేషన్ వోల్టేజ్ ఇవన్నీ కూడా మనం అక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఒక టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. సాగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సాగ్ అంటే సడెన్‌గా సాగ్ అండ్ స్వెల్స్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. స్టార్టింగ్ క్లాసెస్‌లో ఒకసారి చెప్పాను. పాక్స్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్ కింద రన్ అవుతుంది అని. సో, ఆ పాక్స్ సబ్జెక్ట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్. అంటే ఫ్లెక్సిబుల్‌గా ఏసీని ట్రాన్స్‌మిషన్ చేయడం. ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రమ్ సెండింగ్ ఎండ్ టు రిసీవింగ్ ఎండ్. సో, ఆ చేసే క్రమంలో మనకి సాగ్ గాని, స్వెల్ గాని రావడానికి అవకాశం ఉంటుంది. సడెన్ ఇంక్రిమెంట్ అండ్ సడెన్ డిక్రిమెంట్ ఆఫ్ వోల్టేజ్ వాల్యూస్ ఆర్ మాగ్నిట్యూడ్ వాల్యూస్ ఆర్ యాంప్లిట్యూడ్ వాల్యూస్. ఈ వెళ్ళే వోల్టేజ్ వాల్యూలో సడెన్‌గా ఇంక్రిమెంట్ గాని, డిక్రిమెంట్ గాని జరగడం జరుగుతుంది. సో, వాటిని మనం ఎలా రెక్టిఫై చేయాలి అన్నది ఇక్కడ ఈ సాగ్ అండ్ స్వెల్ కాన్సెప్ట్స్ మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫ్లిక్కరింగ్ కాన్సెప్ట్ ఒకటి ఇంపార్టెంట్. సో, ఈ ఫ్లిక్కరింగ్ కాన్సెప్ట్ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో ఫ్లిక్కరింగ్ అనేది ఎట్లా ఉంటుంది. సో, ఫ్లిక్కర్ యాంప్లిట్యూడ్ 0 అన్నప్పుడు మనకి ఇక్కడ ఇది ఐడియల్ స్క్రీన్ కింద కనపడుతుంది. ఓకేనా? అంటే జనరల్‌గా ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఫ్లిక్కర్ అనేది మీకు దేనికోసం రిప్రజెంటేషన్ ఇస్తున్నామంటే ఓకేనా? ఫ్లిక్కర్ అనేది జనరల్‌గా ఏంటంటే ఇక్కడ మీకు కింద కనబడుతున్న ఇమేజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైట్ అనేది ఇక్కడ ఆన్ కండిషన్‌లో ఉంది. హ్యూమన్ ఐ క్యాప్చరింగ్ అవుతుందా లేదా? ఓకేనా? హ్యూమన్ ఐ అనేది ఎంత పిక్సెల్స్‌లో ఉండే ఇమేజెస్‌ని చూడగలదు. నథింగ్ బట్ దాని యొక్క రిజల్యూషన్ ఎంత అండ్ ఎంత ఫ్రీక్వెన్సీ వరకు క్యాప్చర్ చేయగలదు అనేది మీకు ఒక కాన్సెప్ట్ ఎప్పుడైనా జనరేట్ అయ్యి ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎంత ఫ్రీక్వెన్సీ వరకు హ్యూమన్ ఐ అనేది మన కళ్ళు అనేవి ఎంతవరకు క్యాప్చర్ చేయగలవు. సో, మనం థియరిటికల్‌గా ఒక ఆన్సర్ ఏంటంటే మీకు మొన్న నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఏసీ సప్లైలో 0 క్రాసింగ్ ఉంటుంది అని. ఓకేనా?
సో ఏసీ సప్లైలో జీరో క్రాసింగ్ ఉంటుంది అనేది చెప్పినప్పుడు ఆ జీరో క్రాసింగ్ దగ్గర కంపల్సరీ సప్లై జీరో అవుతున్నట్టు. జీరో అయ్యి అంటే నథింగ్ బట్ సప్లై పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది. జీరో క్రాసింగ్ దగ్గర ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జీరో అవుతుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ లైట్ అనేది లోడ్ అనుకోండి, కంప్లీట్ గా జీరో క్రాసింగ్ దగ్గర లైట్ ఒకసారి జీరో అయ్యి మళ్ళీ వెలగాలి, అంటే ఆఫ్ అయ్యి వెలగాలి. సో రియల్ టైమ్ లో ఏంటంటే ఈ లైట్స్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఆఫ్ అయ్యి ఆన్ అవుతున్నట్టు, అంటే జీరో అయ్యి వెళ్తున్నట్టు. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాబట్టి మన అయ్యి దాన్ని క్యాప్చర్ చేయట్లేదు. ఓకేనా, అంటే మనకేంటంటే కాన్స్టెంట్ గా లైట్ వెలుగుతుంది అన్నట్టు అనుకుంటాము, కానీ ఆ లైట్ అనేది ఫ్లిక్కరింగ్ అవుతుంది. జీరో క్రాసింగ్ దగ్గర కంపల్సరీ అది జీరో అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. ఈ సైన్సాయిడ్ ఇప్పుడు మనం చూసిన పీక్స్ అన్ని కూడా సైన్సాయిడ్ పీక్స్ కింద ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ అదేంటంటే ఐ క్యాప్చరింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది తక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ఈ లైట్స్ ఇవన్నీ కూడా దీని యొక్క ఫ్లిక్కరింగ్ వాల్యూ అనేది ఎక్కువ ఉండడం వల్ల అండ్ మన ఐ యొక్క వాల్యూ తక్కువ ఉండడం వల్ల ఈ లైట్స్ కంటిన్యూస్ గా వెలుగుతున్నట్టు అనుకుంటాం, కానీ మనం లైట్ అనేది కంపల్సరీ వెలిగి ఆరుతూ ఉంటుంది ప్రాక్టికల్ అప్లికేషన్ లో. సో దాని ఇక్కడ మీకు ఒకసారి నేను అబ్జర్వ్ చేస్తాను ఫ్లిక్కర్ ఆంప్లిట్యూడ్. సో నేను ఇక్కడ ఆంప్లిట్యూడ్ కర్సర్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఆంప్లిట్యూడ్ వాల్యూస్ ని చేంజ్ చేస్తున్నాను 0 నుంచి. ఓకేనా, సో నేను ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ ఫ్లిక్కర్ అయ్యే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫ్లిక్కర్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తున్నాను. సో ఫ్లిక్కర్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అది కూడా నాకు దాని యొక్క రెస్పాన్స్ అనేది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది స్పీడ్ గా చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా ఒక లెవెల్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ దగ్గర ఉన్నప్పుడు లైట్ యొక్క ఫ్లిక్కర్ ఒకలా ఉంటుంది, దానివల్ల ఆంప్లిట్యూడ్ వాల్యూ పెరిగే కొద్దీ ఆ ఫ్లిక్కర్ అయ్యే టైం రెస్పాన్స్ అనేది స్పీడ్ గా జరుగుతుంది. సో దాన్ని మన హ్యూమన్ ఐ అనే దాన్ని క్యాప్చర్ చేయదు, అంటే జీరో అయ్యి మళ్ళీ ఆన్ అవుతున్నట్టు ఇక్కడ ఈ వాల్యూ. సేమ్ వైస్ వర్సా ఫ్లిక్కర్ యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూ కూడా అంటే లో లెవెల్ టు హై లెవెల్ వెళ్ళేటప్పటికి దాని యొక్క ఫ్లిక్కర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఇట్లా మనకి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ హార్మోనిక్స్ కానీ ఫ్లిక్కర్స్ కానీ సప్లైలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి అనేది. ఓకేనా, నెక్స్ట్ హార్మోనిక్ పవర్ ఫ్లో. ఆల్రెడీ ఇందాక చూసారు హార్మోనిక్ పవర్ ఫ్లో అనేది ఎట్లా జరుగుతుంది, వాల్యూ అనేది ఎలా ప్లేస్ చేసుకోవచ్చు, దీన్ని ఎలాగా వేరీ చేస్తాము అనేది, వేవ్ ఫార్మ్స్ ని యూజ్ చేసుకుని ఎట్లా వేరీ చేస్తాం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ సోర్స్ ఇంపిడెన్స్ జనరల్ గా మనం ట్రాన్స్మిషన్ సర్క్యూట్స్ లో ఆర్ పవర్ సిస్టమ్ సర్క్యూట్స్ లో రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ యాడ్ అయి ఉంటుంది మనకి సర్క్యూట్స్ లో. సో దానికి ఒక ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఇక్కడ సోర్స్ ఇంపిడెన్స్ అనేది ఎట్లా ఉంది. సో 3 ఫేజ్ ఎలక్ట్రానిక్ లోడ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. అదే సింగిల్ ఫేజ్ ఎలక్ట్రానిక్ లోడ్ అయితే దీన్ని ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకుంటాం, దాని యొక్క వాల్యూ అండ్ రిప్రజెంటేషన్. అండ్ ఇక్కడ మనం సోర్స్ ఇంపిడెన్స్ ని చేంజ్ చేస్తుంటే కనుక మనకి ఆ వాల్యూ ఎలా ఉంటుంది. ఓకేనా, ఇండక్టివ్ ఇంపిడెన్స్ రెసిస్టివ్ ఇంపిడెన్స్ ని చేంజ్ చేసుకుంటే కనుక అక్కడ వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ, ఒకవేళ రెజొనెన్స్ ని చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఈ నాబ్ ని మనం రొటేట్ చేసుకుంటాం. ఓకే, సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కావాలి అనుకుంటే కనుక మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఇట్లా పవర్ సిస్టమ్ లో వచ్చే ఫాల్ట్స్ కానీ ఎర్రర్స్ కానీ ఫ్లక్చుయేషన్స్ కానీ వీటిని మనం అబ్జర్వ్ చేయాలి అంటే కనుక జస్ట్ ఇలా ప్రతిదానికి కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ ప్రకారం మాత్రమే మనకి యూజ్ అవుతూ ఉంటుంది.
ఆ పర్టిక్యులర్ టాపిక్ దగ్గర సపోర్ట్ అవుతుంటే గనక సబ్ సబ్ సాఫ్ట్‌వేర్స్ అనేవి, ఈ సైడ్ సాఫ్ట్‌వేర్స్ అనేవి వాటిని యూజ్ చేసుకొని, ఆ కాన్సెప్ట్‌లో మనకు కావాల్సినట్టుగా వాల్యూస్ వీటన్నిటిని చేంజ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ నేను యాంప్లిట్యూడ్స్ గాని, మాగ్నిట్యూడ్స్‌ని గాని వీటన్నిటిని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, వీటిని మనము చేంజ్ చేసుకుంటూ 2, 3 డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం వీటిని రన్ చేసుకోవచ్చు. అండ్ వీటిని తీసుకొచ్చి పారామీటర్స్ కింద మన సిమ్లింగ్ సాఫ్ట్‌వేర్ ఐడీఈలో ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇట్లా ఈ పవర్ బై కాన్సెప్ట్ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. సో, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అంతా కూడా. సో, 3 ఫేజ్ ఫండమెంటల్స్ హార్మోనిక్స్ లేకుండా ఉంటే గనక వెక్టార్ డయాగ్రామ్స్ అంటాం కదా! సో, ఆ వెక్టార్ డయాగ్రామ్స్‌లో రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? సో, అట్లా మనకి ఈ ఐడీఈలో ప్రాపర్టీస్‌కి తగ్గట్టుగా పవర్ ఫ్లో రిలేటెడ్ అప్లికేషన్స్ గాని, లేదు ఎర్రర్ ఫ్రీ రిలేటెడ్‌గా యాక్యురసీ పెంచాలి అంటే గనక హార్మోనిక్స్ లేకుండా మనకి సిస్టమ్ యాక్యురసీ పెరగాలి, ఎఫిషియన్సీ బావుండాలి. ఓకేనా? మనం డిజైన్ చేసుకున్న సర్క్యూట్ అనేది పర్ఫెక్ట్‌గా రన్ అవ్వాలి అనుకుంటే గనక ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసుకొని మనం బెటర్ రిజల్ట్స్ అనేవి తీసుకురావచ్చు. ఓకేనా? సో, మనకి వీటితోటి ఆల్‌మోస్ట్ 99% థియరిటికల్ కాన్సెప్ట్స్ అనేవి ప్రాపర్టీస్ అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ రేపటి క్లాసెస్ నుంచి మనకి ఆహ్, ఆన్‌లైన్ నథింగ్ బట్ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఒక సర్క్యూట్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? చిన్న చిన్న సర్క్యూట్స్‌ని ఎలాగా రిప్రజెంట్ చేయాలి? వాటి క్రియేషన్ గాని, డ్రాయింగ్ గాని, వాటి రిప్రజెంటేషన్స్ నేను మీకు ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, మనకి అఫీషియల్‌గా ఇవాళ చేసుకోవాలి వాటిని చూసుకోవచ్చు. ఓకేనా? సో, వీటితోటి మనకి మెయిన్ టూల్స్ అనేవి ప్రాపర్టీస్ అనేవి ఐడీలో యూజ్ చేసుకునే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఓకే. సో, ఇక్కడికి దీనికి హార్మోనిక్స్ రిలేటెడ్‌గా గాని ఆర్ మన ఈ టూల్స్‌లో గాని వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకొకసారి రైజ్ చేయండి డౌట్స్. రేపటి క్లాస్ నుంచి ఫ్రెష్‌గా సిమ్లింక్ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. థియరిటికల్ సెషన్స్ అనేవి ఆల్‌మోస్ట్ 99% కంప్లీట్ అయినాయి. ఓకే. సో, ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రైజ్ హ్యాండ్ ఆప్షన్ కూడా ఉంది మనకి.